ఆనం రామనారాయణ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పర్యటించారు. కోడి పందాల దిబ్బ పితాని సత్యనారాయణ మోడల్ కాలనీలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మికత కరువైందని ఆరోపించారు. అనేక ఆలయాలు పూజా కైంకర్యాలకు నోచుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల్లో భాగంగా సనాతన ధర్మాన్ని కాపాడతారని ఆయన తెలిపారు. కేదారేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఈ యొక్క మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు, ఈ ప్రాంత పెద్దలు, ఈ ప్రాంత ఆలయాలని పరిరక్షించుకునేటువంటి కార్యనిర్వాహకులు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 1-2 విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధ్యాత్మికత అనేదే కనుమరుగైపోయింది. దేవాలయాల్లో పూజాది కార్యక్రమాలు కానీ, కైంకర్యాలు కానీ ఆగమ శాస్త్ర విరుద్ధంగా జరిగేటువంటి పరిస్థితుల్ని మనం గమనించాం. సరైనటువంటి సనాతన ఆగమ ఆచారాలు నిర్వహించలేనప్పుడు మనం ఆ ఆలయాలకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు అనేటువంటి దానిలో ఎవరికి వాళ్ళుగా వాళ్ళేమి భక్తిని